శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబం, జీవితం. జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా తెలుసుకుందాం. జనవరి నెల. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో చురుకుదనం పెరుగుతుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ఫిబ్రవరి నెల. స్నేహితుల ద్వారా అవకాశాలు, వ్యాపారంలో లాభ సూచనలు, ఆరోగ్యం బాగుంటుంది. మార్చి నెల. శ్రమ ఎక్కువ, ఫలితం ఆలస్యంగా వచ్చిన సంతృప్తికరం, ఓర్పు అవసరం. ఏప్రిల్ నెల. ఖర్చులు పెరుగుతాయి, మాటలలో సంయమనం అవసరం. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మే నెల. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి సూచనలు, ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. జూన్ నెల. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జూలై నెల. కొత్త పనులకు అనుకూలం. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సుఖం ఉంటుంది. ఆగస్టు నెల. మనసులో అస్థిరత, నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చుల్లో నియంత్రణ చేయాలి. సెప్టెంబర్ నెల. ఉద్యోగంలో శుభవార్తలు, వ్యాపార విస్తరణకు అవకాశం, కుటుంబంలో ఆనందం. అక్టోబర్ నెల. కృషికి తగిన ఫలితం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణ సూచనలు ఉన్నాయి. నవంబర్ నెల. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. దైవానుగ్రహం ఉంటుంది. డిసెంబర్ నెల. సంవత్సరం సంతృప్తితో ముగుస్తుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద స్పష్టత, సహనం, క్రమశిక్షణ పాటిస్తే 2026 మిథునరాశి వారికి అనుకూలమైన సంవత్సరం. మిథునరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు: ప్రతి బుధవారం విష్ణువుని ఆరాధించాలి. పెసలు దానం ఇవ్వాలి. బుధగ్రహానికి జపాలు చేయిస్తే శుభప్రదం. శ్రీ మహావిష్ణువు, గణేశస్వామి దర్శనం శుభప్రదం. జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.